ఈ వీడియో అయిపోయేలోపు మీరు ఇలాంటి ఎఫెక్ట్ ఫోటోషాప్‌లో ఎలా చేయాలనేది నేర్చుకుంటారు. Hi guys, welcome back to Truly Academy. ఈ డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. లెట్స్ స్టార్ట్ విత్ న్యూ పేజ్. సో, నేనిక్కడ 1024 అండ్ 1440 తీసుకుంటున్నాను. 300 పిక్సెల్‌తో. సో, మనం ఒక ఫైల్ ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత, విరాట్ కోహ్లీ ఫోటో నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను డ్రాగ్ చేసుకొని. ఈ పీఎన్‌జీ నేను ఆల్రెడీ ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేశా. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ లేఔట్‌లో నేను విరాట్ కోహ్లీ అని చేసి ఆ యానిమేషన్, ఆ లేఔట్ మొత్తం మీకు చూపియాలి. సో, నాకు ల్యాండ్‌స్కేప్‌లో కావాలనుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు మీకు చూపించిన ఎగ్జాంపుల్ లాగా. సో, నేను దానికి కావాల్సినట్టు సెట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు టెక్స్ట్‌లోకెళ్ళి విరాట్ కోహ్లీ అని టైప్ చేసుకున్నా. సో, విరాట్ కోహ్లీ అని టెక్స్ట్ పెట్టుకున్నా గదా! ఇప్పుడు దీన్ని ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ విల్ వర్క్ విత్ బ్యాక్‌గ్రౌండ్. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ టీ షర్ట్‌లో ఉన్న 2 కలర్స్‌ని పిక్ చేసుకుంటున్నా. థిస్ ఈజ్ ఫస్ట్ కలర్ ఇక్కడ. సెకండ్ కలర్ బ్లూ కలర్. సో, సెలక్షన్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తా అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రేడియంట్ అప్లై చేస్తా. ఓకే. సో, వన్స్ ఐ అప్లై ఎంతవరకు మీకు లైటింగ్ అవన్నీ కావాలనేది యూ కెన్ అడ్జస్ట్ ఆటోమేటిక్‌గా. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ అయిపోయింది. సో, టెక్స్ట్ నాకిప్పుడు వైట్ కావాలి. సో, నేనేం చేస్తా అంటే వైట్ కలర్ అప్లై చేస్తాను టెక్స్ట్‌కి. ఓకే. ఈ టెక్స్ట్‌ని బ్యాక్ పంపించాలి. సో, ఓకే. సేమ్ ఇదే టెక్స్ట్‌ని మీరు డూప్లికేట్ చేసుకోండి. సో, డూప్లికేట్ చేసుకున్న టెక్స్ట్ లేయర్‌ని పైకి తీసుకురండి. ఇమేజ్ పైకి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్ ఆప్షన్ కనబడుతుంది గదా! ఫిల్ 0 చేయండి. 0 చేసిన తర్వాత స్ట్రోక్ డబుల్ క్లిక్ చేస్తే ఈ లేయర్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఈ లేయర్ ప్లైన్ ఈ లేయర్ పైన డబుల్ క్లిక్ చేస్తే స్ట్రోక్ ఆప్షన్ కనిపిస్తుంది. స్ట్రోక్ అప్లై చేసుకోండి ఇలా. ఓకే. సో, ఎఫెక్ట్ ఈస్ రెడీ. మనకి ఎఫెక్ట్ వచ్చింది. బట్ వాట్ ఈస్ మిస్సింగ్? మనం ప్రీవియస్ ఇమేజ్‌లో చూసినట్టు ఇక్కడ టెక్స్ట్ ఎలివేట్ అవ్వాలి. సో, అప్పుడు నేనేం చేస్తానంటే, విరాట్ కోహ్లీ లేయర్ కూడా సెలక్షన్ చేసుకొని, కంట్రోల్ ప్రెస్ చేసి, లేయర్ పైన క్లిక్ చేస్తే, ఇలా ఆ లేయర్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత న్యూ లేయర్ తీసుకోండి. ఒక న్యూ లేయర్ తీసుకొని, మళ్ళీ సేమ్ గ్రేడియంట్‌కి పోయి, ఈ గ్రేడియంట్‌లో ఆల్రెడీ అప్లై చేసిన గ్రేడియంట్ ఉంది గదా! అదే ఈ ఇమేజ్ పైన అప్లై చేయండి ఇలా. ఓకే. ఇలా చేసినప్పుడు మీకిలా ఎఫెక్టొస్తుంది. సో, ఇప్పుడు ఎఫెక్ట్ నాకు మొత్తం అవసరం లేదు. ఓన్లీ ఈ సెలెక్టెడ్ వరకునే అప్లై అవుతుంది కదా! ఇప్పుడు మనకి అవసరం లేని దాన్నేం చేస్తామంటే ఎరేజర్. ఈ ఈ సెలక్షన్ చేసుకొని ఎరేజర్ ప్రెస్ చేయండి. ఈ లేయర్ సెలక్షన్ చేసి ఎరేజర్ టూల్ తీసుకోండి. తీసుకొని క్లిక్ చేసిన తర్వాత ఓకే. గ్రేడియంట్ అప్లై చేసాం గదా! గ్రేడియంట్ అప్లై చేసిన తర్వాత ఎరేజర్ సెలక్షన్ చేసుకొని క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఇది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఎంత వరకు కావాలో అంతవరకు ఫోటోని ఎరేజ్ చేసుకోండి. ఎంత వరకు కావాలో ఫోటో అంతవరకు ఎరేజ్ చేసుకోండి. సింపుల్. సో, మనం అనుకున్న ఎఫెక్ట్ రెడీ. ఇలా. సో, 2 టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి మనకి అంతే. థాట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని మీరు ఎలా కావాలన్నా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్‌గా ఆ ఎఫెక్ట్ అప్లై అవుతుందన్నమాట మీకు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ట్రూలీ అకాడమీని ఫాలో చేయండి.